ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈ రోజు లక్ష్మీనగరం ఎంపీ స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారు కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నాగేశ్వర గారు, చెప్పండి మీ స్కూల్ గురించి రెండు విషయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, స్టూడెంట్స్ గురించి, ఉపాధ్యాయుల గురించి ఎంతమంది రెండు విషయాలు చెప్పండి. సార్, 2024 డిసెంబర్లో ఇంతకుముందు సిఎస్ఐ స్కూల్ ఉండేది. మూతపడిన స్కూలు ఇప్పుడు ఏమైందంటే ఓపెన్ చేశారు. గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చేసాక ఫస్ట్ 11 మంది పిల్లలు ఉండేది. తర్వాత పనివాడు చేసి ఎన్రోల్మెంట్ స్పెషల్ చిల్డ్రన్స్ అన్ని చదువుకొని 33 స్ట్రెంత్ అయింది. 33 ఇద్దరు మేడమ్స్ ఉన్నారు. ఇది నేను మేడం ఇద్దరు ఉన్నాము. 30 స్టూడెంట్స్. ఈ కొత్తగా ఏర్పడిన స్కూల్కి మొదటి సంవత్సరం నిధులు అలాంటి బ్రాంచ్ మేము సొంతంగా తీసుకున్నాం సార్. ఈ సంవత్సరం కొంచెం నిధులు అలాంటి బ్రాంచ్ ఇప్పుడు పిల్లలు కూడా సెట్ అవుతున్నారు. ఇప్పటి నుంచి మొన్నటి వరకు ఎవరు లేరు పిల్లలు కూడా. మేడం గారు మీరేనా? మేడం. నమస్తే మేడం, మీ పేరు? ఏం సబ్జెక్ట్ చెప్తున్నారండి? ఏ సబ్జెక్టు తీసుకున్నారా? థ్యాంక్ యూ మేడం. నా పేరు రాగిణి సార్. నేను భవిత సెంటర్లో స్పెషల్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఈ దుమ్మగూడెం మండల పోస్ట్ సార్. నాది మండలంలో ఉన్న వికలాంగుల పిల్లలందరికీ కూడా సంబంధించిన వాళ్ళకి సేవలు అందించడం, వాళ్ళకి టీఏఎస్ కార్డు, తర్వాత వాళ్ళకి సంబంధించిన సరైన సర్టిఫికేట్ ఇవ్వడం అనేది మా డ్యూటీ సార్. టోటల్ మండల్ సర్వే చేస్తాం మేము. తర్వాత ప్రతి శనివారం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజియోథెరపీ క్యాంపులు ముఖ్యంగా ఈ 1 నుంచి 18 సంవత్సరాల లోపు దివ్యాంగుల పిల్లల కోసం ఎస్ఎస్ఏ తరఫున ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు గ్రౌండ్ బాగలేదు సార్. మామూలు ఇండోర్ చిన్న చిన్న గేమ్స్ మంచిగా ఆడుతున్నారు. గేమ్స్ పిల్లలకి ఇప్పుడు ఆడుతూనే ఉంటారు. సార్ మెనూ ప్రకారం ఈరోజు మీరు ఏముందో అదే ఉంటుంది సార్. ఏ రోజు వచ్చినాక అదే ఉంటుంది. పిల్లలు కూడా అంత పర్లేదు సార్. గవర్నమెంట్ నుంచి పిల్లలకి ఎటువంటి సదుపాయం ఇస్తున్నారు? ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు బుక్స్ ఇస్తున్నారు. స్కాలర్షిప్ ఇస్తున్నారు. ట్రావెలింగ్ 2 కిలోమీటర్లు దాటిన వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇస్తున్నారు. ఉదయం రాగి జావ, డే బై డే రాగి జావ ఉంటుంది. ప్రతిరోజు రాగి జావ లేని రోజు ఎక్కువ ఉంటుంది. పౌష్టికాహారం ఉంటుంది. మెనూ ప్రకారం ఉంటుంది. చెప్పండి మీ స్కూల్ గురించి రెండు విషయాలు చెప్పండి సార్. నా పేరు హైమావతి. నేను వచ్చి 1.5 years అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి. నేను 4th, 5th క్లాస్ రీచ్ చేశాను స్కూల్లో. మేము వచ్చిన కొత్తలో సార్ 30 మెంబర్స్ పిల్లలు ఉన్నారు సార్. నేను వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు 33 మెంబర్స్ పిల్లలు సార్. అందరు బాగా వస్తున్నారు. విలేజ్ కోఆపరేషన్ కూడా బాగుంటుంది పిల్లల విషయంలో. ఏదైనా లేదు అంటే యూత్ నుంచి కూడా మాకు నోట్స్లు పంపించడం లాంటివి చేస్తున్నారు సార్. ఇక చాలా బాగుంది సార్ స్కూల్లో అయితే. పిల్లలు కూడా బాగా మంచి ఆరోగ్యంగా ఉంటున్నారు. అండ్ మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగా పెడతారు సార్ ఇక్కడ అని. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకి మీరు మీ స్కూల్ గురించి, ప్రభుత్వ స్కూల్ గురించి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు లక్ష్మీనగరంలో పూర్తి డిఫరెంట్ ఏంటి సార్. 2 ప్రైవేట్ స్కూళ్ళ మధ్యన గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్. ఈ స్కూల్ ఆల్రెడీ మూతపడింది ఒకసారి. గ్రామస్తుల సహకారంతో గవర్నమెంట్ అది మళ్ళీ రీఓపెన్ అయింది. అయినా ఈ స్కూల్ని బతికించాలంటే ప్రైవేట్ స్కూల్లో కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఇన్ని వసతులు సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంకా ఎక్కువ దృష్టి పెట్టినందున గవర్నమెంట్ స్కూల్లో పిల్లల తల్లిదండ్రులు మీటింగ్, పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు రావాలి, ఏమన్నా లోపాలు ఉంటే చెప్పాలి, సూచనలు ఇవ్వాలి. పిల్లల్ని రెగ్యులర్గా ప్రైవేట్ స్కూల్కి ఎట్లయితే వాళ్ళు దగ్గరుండి బ్యాగ్ ఇచ్చి, లక్కీ బ్యాగ్ ఇచ్చి డ్రాప్ చేసి వస్తారు, ప్రతిరోజు వెళ్తారు. గవర్నమెంట్ స్కూల్ నెలకొకసారి మీటింగ్ రామన్నా కానీ వాళ్ళంతా శ్రద్ధ చూపించారు. పిల్లల తల్లిదండ్రులు శ్రద్ధ చూపెడితే అన్ని స్థితి బాగుంటుంది. అన్ని అలా టీచింగ్ మెథడ్స్ ఎఫ్ఎల్ఎన్ ఫాలో అవుతున్నారా? ఎఫ్ఎల్ఎన్ ఫాలో అవుతున్నాం. ఎఫ్ఎల్ఎస్ అని కొత్తగా వచ్చింది సార్. 10th క్లాస్ వాళ్ళకి ఎఫ్ఎల్ఎస్ అవుతుంది సార్. 2 ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎస్ఏతో లాస్ట్ ఫైనల్ స్కూల్ ఎగ్జామ్ చాలా చక్కగా మాట్లాడారు. మూత పడిపోయిన హై స్కూల్ ప్రాణం పోసినటువంటి గ్రామస్తులు సహకారంతో హెచ్ఎం గారు, మేడం గారు అందరూ కూడా అందరూ ఈ స్కూల్కి మంచి సహకారం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ స్కూల్కి ఆదర్శ స్కూల్గా వెళ్ళాలని మా ఎంఎస్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ ప్రతి చోట ఎంఎస్ టీవీ.